ఇప్పుడు మీరు చూడబోతున్నారు కత్తి మహేష్ గారి ఇంట్లో. ఈ అమ్మ రొటేట్ యువర్ డివైస్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు కత్తి మహేష్ గారి ఇంట్లో తన ఇంటర్వ్యూ. ఆయన స్టూడియో దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇమ్మంటే మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయనకి తెలియకుండా సీక్రెట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఆయనకి తెలియకుండా మేము లైవ్ ఫేస్బుక్ ద్వారా చూపిస్తున్నాం అనమాట. సో కత్తి మహేష్ గారి ఇంటికి వచ్చాం. సో మహేష్ గారు సార్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చామండి. సార్ మేము ఏకేపీకే టీవీ నుంచి మీ లైవ్ వీడియోస్ చూస్తున్నాం వచ్చాం. అదే సార్ మీరు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా. కదండి అసలు ఏంటండి ఇంట్లోకి వచ్చేసేది అసలు కాల్ డీటెయిల్స్ తీసుకోవాలి. అసలు మీరు అపాయింట్మెంట్ తీసుకోరా? అసలు మాకు ఫోన్ చేశారు అడిగారా? అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే సార్, యాక్చువల్ గా అపాయింట్మెంట్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మీరు మొన్న మొహాన్ న్యూస్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఒక డైరెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, దానికి మీరు సమాధానం చెప్పకుండా మధ్యలో లెగిసిపోయి వచ్చేసారనమాట. సో మేము కూడా మీకు తెలిసి అలా ఇంటర్వ్యూ చేస్తే మీరు కూడా అలా మధ్యలో లెగిసిపోయి వచ్చేస్తారని చెప్పి మీకు తెలియకుండా మీ ఇంటికి వచ్చాం సార్. సో మీరు ఏమనుకుంటున్నారు సార్? మీరు యాక్చువల్ గా మీరు మాట్లాడవలసిన ప్రశ్న ఏంటి? మరి ఇంటర్వ్యూ అక్కడి నుంచి చేసుకున్న ఒళ్ళో కూర్చొని చేయండి, ఇంకెందుకండి కూర్చోండి తీయండి. అసలు ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఇది ఇంటర్వ్యూ గారు వచ్చారు చేయదు, మీ ఇష్టాసారం మీరు మాట్లాడుతున్నారా అడుగుతున్నారు. అసలు ఏంటి సార్ నేను చెప్తున్నాను కదా సార్, ఏకేపీకే టీవీ నుంచి వచ్చామని మీ ఇంటర్వ్యూ కావాలి సార్ మాకు. సరే ఏం కావాలి చెప్పండి. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకే సార్. సార్ యాక్చువల్ గా ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు కొన్ని మాటలు మాట్లాడారు కదా. యాక్చువల్ గా మీరు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మీరు అలా మాట్లాడడం వల్ల చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకించి మాట్లాడిందంటే ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అంటే నేను చేసిందంటే ఏం లేదు. మేము మాట్లాడంటే ఆమె కామన్ మ్యాన్, నేను ఏదైనా మాట్లాడతాను, అడిగే రైట్స్ నాకు ఉన్నాయి, నేను అడుగుతాను. అదే సార్, ఎందుకు ఒక్క పవన్ కళ్యాణ్ గారినే మీరు టార్గెట్ చేయవలసిన అవసరం ఏంటి? ఆయన్నే మీరు ఉద్దేశించి అడుగుదాం అనుకుంటున్నారా, లేదంటే ఆయన స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు ఎలాగ అడుగుదాం అనుకుంటున్నారా? వేరే వాళ్ళు నేను అడగడతానండి. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఆయన చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు సినిమా నుండి వచ్చారు, సినిమా నుండి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్నారు, అది రైట్ కాదు. అది దాని గురించి మీరు ట్విట్టర్ లో కామెంట్ చేశారు కదా, దాని గురించి మీరు అలా కామెంట్ చేయడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ మీ మీద ఇదిగా కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సో దాని గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ముందుగా నేను చెప్పాల్సిందంటే ఫ్యాన్స్ కి నేను చెప్పాలండి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి నేను నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళందరూ. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పిచ్చోళ్ళనా మీ ఉద్దేశం? అర్థం అదే కదండి. అదే అవుతుంది సార్, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి టార్గెట్ పెట్టడానికంటూ నాకు కొన్ని రెమ్యునరేషన్ నాకు వస్తుంది నాకు, కానీ ఎవరని నేను చెప్పను. నాకు రెమ్యునరేషన్ నాకు ఇస్తున్నారు, మంత్లీ ప్యాకేజ్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేను టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ యూత్ లోని అన్నింటిలోనే పవన్ కళ్యాణ్ హైప్ లో ఉన్నాడు కాబట్టి ఆయన తగ్గించాలని చెప్పేసి నాకు వస్తుంది. అవతల పక్కన వచ్చిన ఫ్రెండ్స్ ప్రకారం నేను పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి టార్గెట్ చేయాల్సి వస్తుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ మనకు ఎటువంటి ఉద్దేశం కక్షపూర్వకం ఏం లేదు. ఒక నిమిషం కత్తి మహేష్ గారు, అలా అయితే మొన్న టీవీ9 లో మన జబర్దస్త్ హైపర్ ఆది కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు, దానికోసం మీరు ఏం చెప్తున్నారు? హైపర్ ఆది అంటే అదే జబర్దస్త్ షో, అది కామెడీ షోగా చేసుకుంటున్నారండి, అది తెలియదు ఏమని. కామెడీ షో కోసం పక్కన పెడితే హైపర్ ఆది ఒక పవన్ కళ్యాణ్ అభిమాని. సో మీరు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేశారు, అది నచ్చగా హైపర్ ఆది మిమ్మల్ని అడిగారు. సో దానికోసం మీరు ఏమంటారు? ఏం సార్, నేను అడిగిన దానికి క్వశ్చన్ అడుగుతుంటే మీరేంటి చెవులు ఇవి ఇలా అనుకుంటున్నారు? నేను ఏది ప్రిపేర్ అవుతానో నేను దాన్ని చెప్తాను సమాధానం. నేను మహా అయితే ఈ రోజు ఇవే చెప్పాలి, నాకు 5 లిస్ట్ నాకు అక్కడి నుండి వస్తుంది. ప్రిపేర్ ఎవరు ఇస్తున్నారు సార్ మీకు? ఇచ్చిన చెప్తే నా ఇన్కమ్ వెళ్ళిపోతుంది, నా ఇన్కమ్ పోతుంది. నేను చెప్పని ఇచ్చిన సంగతి నాకంటూ లిస్ట్ వస్తుంది కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం నేను ప్రిపేర్ అయిపోయి లిస్ట్ ప్రకారం నేను ప్రిపేర్ అయ్యి దాని ప్రకారం నేను వస్తాను. అంతేగాని మీరు మధ్యలో మీరు అయినా మీరు అడిగిన ఎప్పుడైనా నేను సమాధానం చెప్పానా? మీరు అడిగిన ప్రశ్న తిప్పి నేను తిరిగి అదే ప్రశ్న మీకు వేస్తాను. నాకు మీరు ఏంటంటే అడిగిన దాంట్లో కాంట్రవర్సీ ఎత్తుతాను నేను, ఇది కావాలి అంటే నేను ఒక విషయం. అలా అయితే మొన్న ఓ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మీ తల్లి కోసం చెప్పండి అంటే మీరు ఎందుకు సార్ చెప్పలేకపోతున్నారు?
ఏం చెప్పాలండి? చెప్పడానికి అది ఏంటి ఉంది? చెప్పండి సార్, చెప్పండి సార్. చెప్తానండి, భయం ఉంది. చెప్పండి చెప్తానండి. సార్. చెప్పకపోతే పెళ్ళయింది, ఎలా సార్? పెళ్ళయిన తర్వాత మా అమ్మ నాకు అడ్డుగా ఉంది, అందుకే పంపించేసానండి ఓల్డేజ్ హోమ్కి. అదే చెప్పమన్నారు, అది తెలిసింది. అయినా నేను నన్ను అడిగే హక్కు ఎవరికి లేదండి. ఎందుకు లేదు సార్, మీరు పవన్ కళ్యాణ్ ని అదర్ హీరోస్ ని టార్గెట్ చేసి వాళ్ళ మీద క్వశ్చన్స్ చేసేటప్పుడు మాకు మిమ్మల్ని అడిగే రైట్స్ లేవా మాకు? అందుకే సార్ అడుగుతున్నాం. ఎందుకు లేదు సార్, మీరు ఎవరినైనా ఏమైనా పవన్ కళ్యాణ్ కాపాడండి, పవన్ కళ్యాణ్ కాపాడు. అంటే మాకు మీ దిగుస్థాయి జాతర అందుకే చెప్తాను మమ్మల్ని. మీరు అడిగే హక్కు ఉంటుంది మాకు, మీరు అడగచ్చు. గట్టిగా మాట్లాడితే చిన్న స్థాయి చిన్న జాతర అని చెప్పి కొంచెం కొంచెం మమ్మల్ని మాట్లాడతారు, మేము తిరిగి రైట్ చేస్తాం, ఏమైనా చేస్తాం. మాకు అడిగే హక్కు ఉంది, కానీ మమ్మల్ని ఎవరు ఎదిరించి ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. అదే ఎందుకు లేదు సార్, మీరు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, కానీ తిరిగి మిమ్మల్ని మాత్రం ఏమనకూడదు. అదే ఎందుకు, దేనికి చెప్పండి సార్. అదే దట్ ఈస్ కత్తి మహేష్. వాట్ సార్, వాట్ దిస్ ఇస్ కత్తిపేష్? అసలు మీరు మీ గురించి మీరు ఏమనుకుంటారు అసలు? అయితే ఒక నిమిషం ఆగండి సార్. మీకోసం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయనతో మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారో దానికి సమాధానం మీరు ఏం చెప్తారో చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ అభిమాని ఇప్పుడు నా ఫోన్ చేస్తాను లేదు సార్, స్టూడియోకి చేస్తారు. మా ఇంటికి వచ్చే స్టూడియో అని చూస్తున్నాను కదా, అంటే ఆ ఇంటికి కూడా స్టూడియో చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఇంటర్వ్యూకి అని చెప్తాను, మా ఇంటికి రమ్మని చెప్తాను, ఎవరు వచ్చారు? ఏంటి సార్? ఏంటిది సార్? ఫోన్ వస్తుంది సార్, పవన్ కళ్యాణ్ అభిమాని చేసినట్టున్నారు. ఫోన్ నాది కదే సార్. ఫోన్ మార్చారు, మీకు ఛార్జింగ్ పెట్టారు మీరు ఇంట్లో వెళ్ళాక. అలా కదండి, కాల్ లైన్ లో ఉన్నారు. అడిగారు కాలక్షేపం కూడా ఏంటండి. హలో, మీరు కత్తి మహేష్ గారిని ఏదో ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు కదా, దేని గురించి అడుగుదాం అంటున్నారు? అడగండి సార్. కత్తి మహేష్ గారు, పవన్ కళ్యాణ్ నేను ప్రత్యేకించి టార్గెట్ అంటే ఏం చేయలేదండి. మీరు తప్పుగా అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ నేను టార్గెట్ చేయలేదు. నాకు అవతల పక్క చెప్పిన దాన్ని బట్టి వేరే వాళ్ళు ఎవరన్నంటే రీసెంట్ గా మీకు దగ్గర ఒక 4-3 years బ్యాక్ చూసుకుంటే ఒక డైరెక్టర్ గా వ్యవస్తే ఇంటికి మర్యాదగా పిలిచి కాల్చిపడిచిన రాత్రాలు కూడా ఉన్నాయి. కరెక్ట్, మీరు అంత ప్రయోగాలు ఏం చేయండి, ఎందుకంటే శాంతిపరుడు, మంచివాడు. మామూలుగా ఎవరేమన్నా సరే ఆ పాప నాకు పోతారు అనే వదిలేసే పవన్ కళ్యాణ్ మీరు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ ఆయన ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, ఆయన నడుస్తున్న రాజకీయాల ప్రకారం ఇప్పుడు మేము ఏంటంటే ఆయన్ని మేము డౌన్ చేయాలి, ఏదో విధంగా కుంపుకొచ్చాలి. అంటే మాకు ఇద్దరిని పెట్టారు అందులోని. ఒకటి పవన్ కళ్యాణ్ కాబట్టి టార్గెట్ చేసామండి, వేరే వాళ్ళు అయితే మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అందుకని మేము టార్గెట్ చేసాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్స్ కానీ అవి ఎక్కువ. అందుకే మేమేం చేయాలి, ఇప్పుడు ఏదో విధంగా డామినేట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు వచ్చారు, అప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ వాళ్ళ మీద ఇద్దరు పంపించారు. వాళ్ళేంటి ఎలక్షన్ అయిపోయినంత వరకు ఎగిరారు. తర్వాత ఆయన కాల్ దగ్గరికి వెళ్ళి దాసోహం అనగానే ఆ దాసోహం అనగానే క్షమించి వదిలేస్తారు. అది దట్ ఈస్ మెగా ఫ్యామిలీ. అందుకే మేము పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తాం. ఓకే సార్, కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు చెప్పండి, సో మీరు మొన్న అకస్మాత్తుగా స్టూడియో నుంచి లెగిసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి సార్? అకస్మాత్ కంటే చెప్పడానికి ఏం లేదండి, ఆ టైం నాకు వాష్రూమ్ ప్రాబ్లం బాగానే, అంటే వచ్చే ముందే. అంటే ఆయన ఆ క్వశ్చన్ అడిగాను, మీకు వాష్రూమ్ వచ్చిందా, లేదంటే ఆ క్వశ్చన్ కి సమాధానం దొరక్క మీరు వెళ్ళిపోయారా? దొరకంటే ఎంత చెప్పాను, అలా వచ్చిన దారిలో సాంబార్ ఇడ్లీ బాగుంది కదా అని తినేసానండి. అంటే వాళ్ళు కత్తి మహేష్ గారు కదా, నా దగ్గరకు వచ్చి తింటే సరిపోదు కదా, నాకు కాస్త టప్పాస్ గా పెడుతుంటే దాని ద్వారా ఏంటంటే నేను తినేసనమాట, అంతే. అంతకుమించి ఇంకంటూ ఏం లేదు సార్. అది కాదు, ఆయన అడిగినప్పుడే మీకు సాంబార్ ఇడ్లీ తినాలని అనిపించిందా, లేదంటే ముందు నుంచి మీ కడుపులో ఎప్పుడు పరిగెడుతున్నాయా తినాలి అని? మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుసు అసలు? ఎందుకండి పవన్ కళ్యాణ్ మీరు అంతలాగా ఊరుంటేనే? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి, అభిమానులండి. మీరు పవన్ కళ్యాణ్ అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారు అనుకుంటారా? చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కంటే ఇప్పుడు ఒక్క నిమిషం సార్, కెమెరా క్లారిటీ లేదు, కొంచెం క్లారిటీగా పెడతాను. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? చెప్పడానికి ఏముంది సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం చెప్పడానికి ఏముంది? పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ గుడ్ పర్సన్, అది అందరికీ తెలుసు. ఓకే, దానికోసం చెప్పడానికి ఏముంది? పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా మంచివాడు,
ఎవరికి లేదన్న దాన సాయపడు ఈవేళ మామూలు పవన్ కళ్యాణ్ వెనకేసుకోవాలంటే శ్రీరంగంలోనే కూడా వెనకేసుకోవచ్చు. అవును. ఇప్పుడు మామూలుగా ఆయన రాజకీయాలు నేను చెప్తున్నానండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి టార్గెట్ చేయవలసింది ఏదంటే అది నాకు వృత్తి ధర్మం. ఎందుకంటే నాకు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమన్నారు కాబట్టి నేను చేస్తున్నాను పవన్ కళ్యాణ్ ని. అంతేగాని ఇంకా పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కాబట్టి ఒకసారి నా నెంబర్ కి డైల్ చేయండి. అందరి ఫ్యాన్స్ అందరూ తెలిసి నా నెంబర్ డైల్ చేయండి. ఒకసారి రింగ్ టోన్ నెట్ వస్తుంది చూడండి. మీరు 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 ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ని పైకి సార్ తెలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైవ్ లో కత్తి మహేష్ గారు ఏమంటున్నారంటే కత్తి మహేష్ గారి మొబైల్ కి ఫోన్ చేస్తే ఆయన కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి రింగ్ టోనే పెట్టుకున్నారు, వినండి. వినండి వినండి ఖచ్చితంగా వినండి. ఓకే ఓకే అవును సార్ కరెక్టే. మీరు పవన్ మీరు కళ్యాణ్ ఇప్పుడు మీకు తెలియదేమో కానీ చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ గారికి వేరే ఉమ్. నేను కాదనట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు నా పర్సనల్ విషయాలు అడిగితే నేను ఒప్పుకోనండి. నాకు ఎవరు అడిగారు సార్ మీ పర్సనల్ విషయాలు ఎవరు అడిగారు చెప్పండి. ఒక ఇప్పుడు ఇప్పుడు ఇంటి కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడుతుంది నేను. అది చేస్తాను తప్పు అని చెప్పి ముందుకెళ్తున్నాను. అసలు ఏం తప్పు చేశారండి పవన్ కళ్యాణ్ గారు? తప్పు చేశారు అంటున్నారు కదా, అసలు ఏం తప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీకు అర్థం కావట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ అభిమానే ఉంటారు. ఎందుకు మీరు అంతలాగా మీరు అవును సార్ మీ అభిమానమేనండి. పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ ఏమంటే ఒప్పుకోండి. అలాంటిది మీరు ఆయన క్వశ్చన్ ట్విట్టర్ లో క్వశ్చన్ చేయవలసిన అవసరం ఏంటండి చెప్పండి. అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ మీకు వేరే అభిమానులే కాదండి. నేను అభిమానే వేరే అభిమానే పవన్ కళ్యాణ్ కి. మీరు వీర అభిమాని అన్నప్పుడు ఆయన అనవలసిన అవసరం ఉండదు కదా సార్ మహేష్ గారు. మీకు అర్థం కావట్లేదు. ప్రశ్న మీరు వేస్తున్నారు, తిరిగి నేను అదే ప్రశ్న మీకు వేస్తాను, తిరిగి జవాబు మీరు చెప్తారు. దట్ ఈస్ మన కత్తి మహేష్. ఓకే వాట్ ఈస్ దిస్ అండి? టీ షర్ట్ వేసారు, టీ షర్ట్ మీద ఏదో కొటేషన్ ఉంది, దానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు? అంటే టీ షర్ట్ నేను ఎలాంటి కొడిషన్ ఉన్న టీ షర్ట్, ఎందుకంటే నేను ఆకారం బహుళాకారంగా ఉండొచ్చు, నా బుద్ధి మాత్రం శూన్యాకారంగా ఉండొచ్చు. నేను కాదనట్లేదు. టీ షర్ట్ లో కొడిషన్ అంటే అవతలకి కనబడాలి. అంటే అంటే కొన్ని మంది టీ షర్ట్లు మామూలుగా కొడిషన్స్ అని ఎందుకు వేస్తారంటే మనసులో ఉన్న ఫీలింగ్స్ ఇలాగ వీటితో చూపిస్తారు. అందుకే నేను కూడా ఏం చెప్తాను, నిన్న జరిగింది గతం వదిలే, ఈ రోజు జరిగింది జరిగింది గతం గత అంటారు అంతేనా? అయినా ఇప్పుడు మామూలుగా డబ్బులు ఇచ్చి స్టూడియోలు పిలిపించుకుని అంటే ఒక మామూలుగా నేను ఏదో కొద్దిపాటి ఒక మామూలుగా రివ్యూ రాసుకున్నాను. నన్ను స్టూడియోలో డబ్బులు ఇచ్చి పిలిపించేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ నేను ఏదో మామూలు ట్వీట్ చేశాను కదండి, నన్ను హైప్ చేసిందే మీడియా వాళ్ళు. మీరు ఈ రోజు కరెక్ట్గా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి మరి మీరు ఎందుకు ప్రత్యేకించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పోయినాడు మామూలుగా ఎవరో ఇతర అభిమానులు ఉంటారు, వాళ్ళందరూ అంటారు, వాళ్ళందరూ వదిలేసి ఓన్లీ కత్తి మహేష్ అని చూసారు. నన్ను మీరు హైప్ చేస్తున్నారు, నేను హైప్ అవుతున్నాను అంతే. అది మీ తప్ప కానీ అది అంతేగాని అది మా తప్పు ఎందుకు అవుతారు సార్? మీరు తాగుబోతుడి దగ్గరికి చెప్పండి. తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి నాన్న తాగుతున్నా అంటే తాగడం మానేస్తాడా? ఎందుకు మానేస్తారండి? ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు మా అమ్మ చిన్న ట్వీట్ చేశానండి, అది మీరు హైప్ చేసి మీరు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు కత్తి మహేష్ అనే పేరు బయటకు వచ్చింది, అవతల పక్కన రెమ్యునరేషన్ అని వస్తుంది. ఇప్పుడు అంటే మీడియా తప్పు ఉంది, అంటే మీడియా చేస్తుంది, దాని వల్ల మొత్తం మీడియా వల్ల అవుతుంది. అవును సార్ మీడియా చేస్తుంది. ఎవరండి కత్తి మహేష్? మామూలుగా మాట చెప్తారండి కత్తి మహేష్ ఓకే కాదట్లేదు. నేను మొన్న వరకు బిగ్ బాస్ షోలో చేసుకున్నాను, నాకు దీనికి సంబంధం లేదు, రివ్యూ రాసుకున్నాను. ఏదో మామూలుగాని నేను ఒక పార్టీ ద్వారా వెళ్ళాను, ఆ పార్టీలో మాట్లాడుతున్నప్పుడు ఒక నిమిషం ఆగండి, నేను చెప్తాను, దానికి సమాధానం చెప్పండి. అలాగైతే హైపర్ ఆది గారు TV9 లో ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయన మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అవతల వాళ్ళు ఏమన్నారంటే హైపర్ ఆది ఒకే ఒక సమాధానం చెప్పారు, నేను ఇప్పుడు స్టూడియోలో లైవ్ లో మాట్లాడుతున్నాను కదా, కత్తి మహేష్ గారిని కూడా పిల్లండి, నాతో పాటు ఎదురుగుండా కూర్చోబెట్టండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడించండి అని అన్నప్పుడు మీరు దానికి అది ఎందుకు మాట్లాడుతారు? దేనికి మాట్లాడుతున్నారు? ఏమైనా రీజన్ ఉందా? చెప్పండి. చెప్పకపోవడానికి ఏంటి సార్? మరి ఏంటిది? చెప్పండి. పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఫోన్ కాల్స్ బెదిరింపులు ఏమైనా వస్తాయా మీకు? ఫోన్ కాల్ చూపించారు కదా, మరి ఎందుకు సార్ మీరు భయపడుతున్నారు? చెప్పనండి. అది ఎందుకు సార్? దేనికి? చాలా పర్సనల్ థింగ్స్ అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో వ్యక్తిగతంగా ఏమైనా ప్రాబ్లం ఉందా? క్యారెక్టర్ పరంగా మీకు చెప్పాల్సిన ఇప్పుడు దీనికోసం ఇంతగా చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి, నేను చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. అది మీకు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఎవరు అభిప్రాయం? నేను అడుగుతుంది పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను, ఎవరు మధ్యలో అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అభిమాన్ అండి. నేను అభిమానండి, అది అడుగుతున్నాను. మీరు అభిమాని అయితే, ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే మీరు అలా మాట్లాడరండి అతని కోసం. అందుకే కదా హైపర్ ఆది గారికి మండి మీకోసం అన్ని కామెంట్లు వేశారు. దానికి ఆయన వేసే కామెంట్ నుంచి మీరు ఒక్కదానికి స్పందించలేదు అంటే దాని అర్థం ఏంటి? మీరు తప్పు చేశారనే కదా. తప్పు
తప్పు చేసిన విషయం నాకు తెలుసండి. మరి తప్పు చేశారని మీరే ఒప్పుకుంటున్నారు కదండి మహేష్ గారు. అవతల పక్క రెమ్యునరేషన్ నాకు ఇస్తున్నారండి, దాని ప్రకారం నేను ఫాలో ఎవరు అవ్వాలి. ఇస్తున్నారు సార్ రెమ్యూనరేషన్? అది చెప్పనండి, అది దేనికి సార్? చెప్పనండి, చెప్తే తెలుస్తుంది కదా సార్. చెప్పనండి. క్రెడిట్ గోస్ట్ మొత్తం అంతా నాకే కావాలి. ఇప్పుడు వేరే పర్సన్ అంటే పవన్ కళ్యాణ్ గారిని అనడం వల్ల మీకు ఫాలోయింగ్ పెరుగుతుందనా, లేదంటే ఇండస్ట్రీ పైకి రావాలనా? ఇప్పుడు మనం పచ్చిగా మాట్లాడుకున్నామండి. పచ్చిగా మాట్లాడదాం చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్స్ ఉద్దేశంలోని ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే ఒళ్ళు అమ్ముకున్న వేస్ట్ అయినా పర్వాలేదు, దాన్ని వృత్తి ధర్మంగా చేసుకుంటుంది, అంతకన్నా దోటంగా దిగజారిపోయి ఈ కత్తి మహేష్ ఎలా తయారయ్యాడు అనుకుంటున్నారు. అనుకున్న వాళ్ళు నోరులో అనుకుంటే నాకేమో నాకు కావాల్సిన డబ్బు అది వస్తుంది. ఎందుకు అంటున్నారండి? ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మీరు ఆ పవన్ కళ్యాణ్ అనడం వల్ల ఫ్యాన్స్ హర్ట్ అయ్యారండి. చాలా మంది, ఒకరిద్దరు కాదండి, చాలా మంది ఫ్యాన్స్. ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? మీడియా కోసం ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీరు మీకోసం పిలిపించుకుంటారు మీ మీడియా వాళ్ళు మా దగ్గరికి. ఊరుకోండి సార్, మీరు అలా మాట్లాడతారేంటి? కత్తి మహేష్ మీరు మా షో రావాలి, మా పిఆర్పీ రేట్లు పెరిగితే అని చెప్పి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు మీరు. అందుకే కదా సార్ మీరు స్టూడియోకి పిలవకుండా మేము డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చాం. మీ ఇంట్లోనే కదా సార్ ఇంటర్వ్యూ ఇప్పిస్తున్నాం మేము. ఇది యాక్చువల్ ఏంటంటే స్టూడియోకి పిలిచి మనం పర్సనల్ గా కూర్చొని ఫస్ట్ నేను ప్రిపేర్ మీరు ఇంటర్వ్యూ అనగానే నేను కొన్ని ప్రశ్నలు ప్రిపేర్ అవుతాను. దానికే ఏ ప్రశ్నలు సార్ అవి? ఏ ప్రశ్నలు? మీకు ఏమో అంటే అంతేగాని పడుకున్నాడు ఇంటికి వచ్చేసి ఇంత సడన్ గా లేపేసి ఇంటర్వ్యూ అంటే నాట్ రైట్, కరెక్ట్ కాదు అది. వాట్ కరెక్ట్ కాదండి, వాట్ నాట్ రైట్ అండి, చెప్పండి. ఇలాంటి ఇంటర్వ్యూలు నా పట్టతల మీద ఏకలు రాకపోయినా చూసానండి నేను. ఏంటి సార్ మీరు మరీ కామెడీ చేస్తారు మీరు మహేష్ గారు? లేదండి, ఇది కరెక్ట్ కాదు సార్. ఇది అసలు యాక్చువల్ చెప్పాలండి, ఇది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చెయ్యాలి అనుకుని చేస్తున్నానండి కరెక్ట్గానే. అంతమందికి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ఎటువంటి దురుద్దేశం లేదు, ఏమి లేదు. ఇస్ రైట్ పర్సన్. ఓకే. సో ఇవాళ నాకు యుద్ధానికి మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలండి. నేను వాష్రూమ్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. వాష్రూమ్కి వెళ్ళి ఏం ప్రిపేర్ అవుతారు సార్ మీరు? అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇంకో దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళి దానికి ఏం ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవుతాను. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిపోయింది, మీ ఛానల్ సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు వెళ్ళిపోతాను అంటున్నారు, అది కరెక్ట్ కాదు సార్ మహేష్ గారు. ఏం చెప్పండి? ఇందాక అడిగాను సార్ కదా సార్ మీ క్వశ్చన్, దానికి సమాధానం చెప్పలేదు మీరు. అదేంటి సార్ నేను అడిగే క్వశ్చన్ కూడా మీరు మర్చిపోయారా? అదే దేని అసలు దేనిదో తెలుస్తాను కదండి, సమాధానం చెప్తాం. అయ్యో ఇలా అయితే ఎలా అండి మహేష్ గారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాను. దేంది మీరు అడిగింది ఏంది? మొన్న ఒక డైరెక్టర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం చెప్పకుండా మీరు వెళ్ళిపోయారు నెక్స్ట్. దానికి మీకు క్వశ్చన్ చేస్తే మీరు సమాధానం చెప్పట్లేదు, అదే ఎందుకు చెప్పట్లేదు సార్ అని అడుగుతున్నాను. ఏంటి సార్ ఫోన్ పెట్టుకుని ఆడుకుంటున్నారు ఏంటి సార్? చిన్నపిల్లల క్యాండీ క్రష్లు గిండీ క్రష్లు. ఆన్సర్ చెప్పండి సార్. చూసారా కో డైరెక్టర్ గారు, కత్తి మహేష్ గారు ఆన్సర్ చెప్పట్లేదు. ఆడుతున్నారండి సార్ మరీ విచిత్రంగా నేను క్వశ్చన్ అడిగితే ఫోన్ లో 8 బాల్ పూల్ ఆడటం సార్, మీరు మరీ కామెడీ. సార్ ఆన్సర్ చెప్పండి. నాకు అవతల పక్కన మెసేజ్ రావాలి, దీనికి జవాబు అంటే ఆ మెసేజ్ చూసి నాకు జవాబు చెప్తారా ఏంటి మీరు? మహేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? చూసారండి కత్తి మహేష్ గారికి ఆన్సర్ అడిగితే చెప్పలేకపోయారు, ఆయన వెళ్ళిపోయారు. సో ఇదంతా కామెడీగా చేసాం, ఇది రియల్ కాదు, జస్ట్ ఫర్ ఫన్, జోక్ గా చేసాం. మీరు ఎంజాయ్ చేసి ఉంటారని మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అలాగే లైవ్ అలాగే చూస్తుండండి. మా బ్యాన్ లోకేష్ కత్తి మహేష్ is coming. కత్తి మహేష్ is coming. ఇదంతా లోకేష్ మనం సీరియస్ గా మాట్లాడుతున్నాం. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పే, ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పే. నువ్వు చెప్పగానే నేను చెప్తాను. థ్యాంక్ యూ